యేసు ప్రభువారు శిలువపై పలికిన 7 మాటలలో రెండవ మాటను ఈరోజు ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన శిలువపై పలికిన రెండవ మాటను వివరంగా ధ్యానిద్దాం. ఆ వాక్య భాగం ప్రకారం ఆయన శిలువలో ఒక పాపిని రక్షించాడు. పాపాన్ని క్షమించి పాప క్షమాపణ దయచేశాడు. యేసు ప్రభువును ఎన్నో హింసలు పెట్టి కపాలమనబడిన స్థలమునకు తీసుకొని వచ్చారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. 2 దొంగలు యేసు ప్రభు వారితో మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూస్తే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. మొదటి దొంగకు వివేచనా శక్తి లేదు. అతడు దొంగ. ఇంకొకరిని అనుటకు ఎటువంటి అర్హత లేదు. కానీ ఆ మొదటి దొంగ ప్రభువారిని దూషిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అసలు ఆయనను దూషించుటకు ఆ దొంగ ఏపాటివాడు? నీవు క్రీస్తువు కదా, నీవు అనేకమైన అద్భుత కార్యాలు చేశావు కదా, ఏదైనా ఒక సూచక క్రియ చేసి నిన్ను నీవు రక్షించుకో, ఆ పనిలో భాగంగా మమ్మల్ని కూడా రక్షించు అని స్వార్థపూరితమైన ఆలోచనతో దేవాది దేవునికే సలహాలు ఇస్తున్నాడు. ఇది మొదటి దొంగ పరిస్థితి. ఇప్పుడు మరి ఒక దొంగను గురించి గమనిద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఈ వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయము 40 నుంచి 42వ వచనముల వరకు వ్రాయబడి ఉంది. రెండవ దొంగ పాపాన్ని ఒప్పుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే మొదటి దొంగ ప్రభువారిని హేళనగా మాట్లాడుతుంటే వాణ్ణి గద్దించాడు. అంతేకాదు, ఆయన నిజమైన దేవుడు అనే సత్యాన్ని గుర్తించాడు. మనము అనేక దొంగతనాలు చేసి పాపపు బ్రతుకులో జీవించాము. మనము చేసిన పాపంనకు ఈ శిక్ష వేయటం న్యాయమే. కానీ నీవు శిక్ష అనుభవిస్తూ కూడా ఆ దేవునికి భయపడవా అని మొదటి దొంగతో హితవు పలుకుతూ హెచ్చరించాడు. ఇక్కడొక చిన్న విషయం గమనిద్దాం. 2 దొంగలే, కానీ మొదటివాడు ఆయన దేవుడనే సంగతి గుర్తించలేకపోయాడు. రెండవ వాడు ఆయన నిజమైన దేవుడని గుర్తించి చివరి నిమిషంలో ఆ సిలువలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని దీనంగా అడిగాడు. పాపాన్ని క్షమించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుకనే వెంటనే పశ్చాత్తాపం పొందిన ఆ రెండవ వానిని క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పెను. మనము ఆయన దేవుడని గుర్తించి పాపక్షమాపణ పొంది మన జీవితాన్ని మార్చుకోవాలి. వెంటనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన రాజ్యంలో మనకు స్థానమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.